మీ అందరికీ నా వందనాలు. మనము అనేక విధాలుగా దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉంటాం. మన అవసరాలు అక్కర్లు తీరట్లేదని, ఆహార విషయంలో కానీ వస్త్రాల విషయంలో కానీ మనకు అనేక రకమైన అవసరాలు ఉంటాయి. మన అవసరాలు అక్కర్లు తీరట్లేదని మన దేవుడికి ప్రార్థన చేసే వారంగా ఉంటాం. మనకి గృహాలు లేవు అని, మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు అని అనేక విధాలుగా ప్రార్థన చేసే వారంగా ఉంటాం. మన అప్పుల సమస్యలతో బాధపడే వారంగా ఉంటున్నాము అని అనేక విధాలుగా దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉంటాం. ఆత్మీయ జీవితంలోని పరిశుద్ధంగా ఎదగలేకపోతున్నాము అని, ఈ లోకంలో అపవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉంటున్నామని మన దేవునికి అనేక విధాలుగా ప్రార్థన చేసే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటాడు, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమునకు మీకును మరుగుపరిచిను కనుక ఆయన ఆలకింపకి ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఏమంటాడంటే, మనం చేసిన పాపాలను బట్టి మనము ఈ లోకానుసరమైన జీవితం జీవించే వారంగా ఉంటున్నాం కాబట్టి, ఈ లోకంలోని అపవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉంటున్నాం కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదంట. మనము ఈ లోకంలోని దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనం వెతికినప్పుడు, మన పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉన్నప్పుడు, పవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మన శరీర సంబంధమైన అవసరాలు అక్కలు తీర్చేవాడుగా ఉంటాడు. ఆహార విషయంలో కానీ వస్త్రాల విషయంలో కానీ మనకు అనేక రకమైన అవసరాలు ఉంటాయి. గృహాల విషయంలో కానీ మన అవసరాలు అక్కలు దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు, మనకి సమృద్ధిని ఇచ్చేవాడుగా ఉంటాడు. అందుకే మనం ఈ లోకంలోని పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉండాలి. పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే మనకేమేమి మనకు అవసరమో వాటన్నిటినీ దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు, సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, మన దోషాలను బట్టి, మనం చేసే పాపాలను బట్టి, మనం చేసే చెడు క్రియలను బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించడంట. ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుడి ఎదుట దీన మనసు కలిగి ప్రార్థించే వారంగా ఉంటామో, అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, యెషయా గ్రంథము పాపాన్ని తొలగించుకున్నప్పుడు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నప్పుడు, దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రార్థన చేసేవారంగా ఉంటే దేవుడు మన ప్రార్థన వినేవాడుగా ఉంటాడు, మన ప్రార్థనకు జవాబునిచ్చేవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమునకు మీకును మరుగుపరచును కనుక ఆయన ఆలకింపకి ఉన్నాడు. ఏంటంట, మనం చేసుకున్న పాపాలను బట్టి, మనం చేసే చెడు క్రియలను బట్టి దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రార్థన చేయకపోవటం వల్ల దేవుడు మన ప్రార్థన ఆలకించకై ఉన్నాడంట. మన ప్రార్థన దేవుడు వినట్లేదంట. దేవుడు మన ప్రార్థన వినట్లేదు అంటాడు దేవుడు. మనం పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే, మనం నీతిగా బ్రతికే వారంగా ఉంటే, ఈ లోకంలో చెడు కార్యాలు చేయకుండా మనం ఉండే వారంగా ఉంటే, దేవునికి ఇష్టమైన బిడ్డలంగా బ్రతికే వారంగా ఉంటే, దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రార్థన చేసే వారంగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు, మన అవసరాలు అక్కర్లు దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి. మీ దృష్టిలో నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి.
కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. దేవుడు ఎక్కడ ఏమంటాడో, మనం అపవిత్రంగా ఉండి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి ఇష్టం లేని బతుకుతూ దీన మనసు లేకుండా దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉంటే దేవుడు మన ప్రార్థన వినడంట. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవుడు ఎక్కడ ఏమంటాడో, మన నీతికి బ్రతికే వారంగా ఉంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతికే వారంగా ఉంటే, దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రార్థన చేసే వారంగా ఉంటే ఆరోగ్య విషయంలో మనల్ని దీవించేవాడిగా ఉంటాడు. మనల్ని ఆరోగ్య విషయంలో మనల్ని దీవించేవాడిగా ఉంటాడు. వస్త్రాల విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ, మన అవసరాలు అక్కర్ల విషయంలో కానీ, గృహాల విషయంలో కానీ, మన పిల్లల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధన చేస్తా అంటాడు దేవుడు. మన నీతిగా బ్రతికే వారంగా ఉంటే, దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రార్థన చేసే వారంగా ఉంటే, మన నీతికి తగినట్టు ఆరోగ్య విషయంలో దేవుడు ఆస్వాదించేవాడిగా ఉంటాడు. వస్త్రాల విషయంలో, ఆహార విషయంలో, గృహాల విషయంలో కానీ, పిల్లలను కానీ, మనల్ని ఆస్వాదించేవాడిగా ఉంటాడు. ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనల్ని అభివృద్ధి పరిచేవాడిగా ఉంటాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఎంత ప్రార్థన చేసినా కానీ మేము ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాం, ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాం అని దేవుని ఎదుట కన్నీరుగా వచ్చేవారుగా ఉంటారు. కానీ ఆ పాపాన్ని మానుకోకుండా అలాగే రోత జీవితం జీవించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, మనము పాపాన్ని మానుకున్నప్పుడు, పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మన ఆత్మీయ జీవితంలోని మనం ఎదిగే వారంగా ఉంటాం. ఆత్మీయ జీవితంలోని పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటాం. పాపాన్ని మానుకోకుండా అపవిత్రమైన జీవితం జీవిస్తూ, ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రార్థన చేయకుండా ఉండేవారంగా ఉంటే మన ఆత్మీయ జీవితంలోని మనం ఎదగలేము. మన అవసరాలు అక్కర్లు కూడా దేవుడు తీర్చకుండా ఉంటాడు. మన అవసరాలు అక్కర్లు కూడా దేవుడు తీర్చడం. అందుకే మన దేవుని ఎదుట దీన మనసు కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఎదుట మన నీతిమంతులంగా, యథార్థమంతులంగా, పరిశుద్ధులంగా ఉన్నప్పుడు దేవుడు మన నీతికి తగినట్టుగా మన పిల్లలను దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఏ రోగాలు కానీ ఏమీ రాకుండా, అనేక రకమైన జబ్బులు రాకుండా మన పిల్లలను దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు. మన కుటుంబాన్ని దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు. ఆహార విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. అందుకే దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యం విని వాక్యం ప్రకారం మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. మనలో ఉన్న చెడు లక్షణాలు మానుకున్నప్పుడు, మనలో ఉన్న పాపపు అలవాట్లు మానుకున్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆస్వాదించేవాడుగా ఉంటాడు. ఆరోగ్య విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. మన పిల్లలను కానీ, మన కుటుంబాన్ని దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. ఆరోగ్య విషయంలో, మన అవసరాల అక్కల విషయంలో కూడా దేవుడు ఆస్వాదించేవాడిగా ఉంటాడు. సమృద్ధిని మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. కొంతమంది పాపాన్ని మానుకోకుండా బహుగా ప్రార్థన చేసేవారుగా ఉంటారు. దీన మనసు లేకుండా దేవుని ఎదుట ప్రార్థన చేసేవారుగా ఉంటారు. దేవుడు ఆ ప్రార్థనను వినడు. దేవుని మాట విని మనం పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే, పాపాన్ని మానుకునే వారంగా ఉంటే, దేవుని ఎదుట దీన మనసు వరకు ప్రార్థన చేసే వారంగా ఉంటే దేవుడు మన ప్రార్థన వినేవాడిగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడదా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడదా, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దానిని విడిచిన ఎడదా, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడదా, నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదువు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. దేవుడు ఎక్కడ ఏమంటాడో, పాపాన్ని మనం మానుకున్నప్పుడు,
పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మన కుటుంబానికి ఆశీర్వాదము అంటాడు దేవుడు, మనకు కూడా ఆశీర్వాదము అంటాడు దేవుడు. ఆరోగ్య విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. పాపాన్ని మానుకున్నప్పుడు మన మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు దేవుడు. మన కుటుంబంలో కూడా సంతోషం, ఆనందం, నెమ్మది అనేది ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.